ఈ ఇంట్రొడక్షన్. ఐఎమ్ భవిత నీలి. సో ఈ స్టేజ్ని యాంకరింగ్తో డెకరేట్ చేయడానికి వచ్చాను. అండ్ ఎస్, పిల్లలు ఎలా ఉన్నారు? లేదు, మీరు బాగాలేరు. ఓకే. అండ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, చిన్న పేరెంట్ అనుకుంటా. ఓకే, సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇది ఒక నార్మల్ డే కాదు. దిస్ ఇస్ నాట్ ఈవెన్ అ నార్మల్ డే. బికాస్ ఇవాళ ఏంటి? యాన్యువల్ డే. సో 1 ఇయర్కి ఒకసారి వస్తుంది. ఈ యాన్యువల్ డే కోసం ఇయరంతా చదవాలి, ఇయరంతా ఎంజాయ్ చేయాలి. ఎందుకు? ఈ డే కోసం. సరే, ఈ డే వచ్చేసింది, మరి ఎలా ప్లాన్ చేశారు? ఎగ్జైట్మెంట్ ఉందా? ఎస్, ఉందంట. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. సో the only day where students show talents. Homework is on vacation. Yes. And enjoyment is on Full attendance. yes. So studies ఏం లేవు, హోంవర్క్స్ ఏం లేవు, కొట్టడాలు లేవు, తిట్టడాలు లేవు, డాన్స్ మాత్రం ఇరగతీయాలి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ స్టేజ్ నాకు ఇచ్చినందుకు. అండ్ టీచర్స్, థ్యాంక్ యూ వన్స్. అండ్ స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ నా థ్యాంక్ యూ. ఫస్ట్లీ నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. సో this evening is going to be full of energy, fun and unforgettable moments. Let's begin this beautiful celebration with lots of joy and excitement. నార్మల్గా క్లాస్ రూమ్స్లో సైలెన్స్ ప్లీజ్ అంటూనే ఉంటారు కదా టీచర్స్. మరి ఇప్పుడు మాత్రం మేక్ సమ్ నాయిసెస్ అంటున్నారు కదా. So, what is the celebration today we are celebrating in our school? You are very joyful today. Are you prepared very well? Are you show your energy to your parents? Okay. Now, in the time to invite our backbone of our institution, the person who guides us, supports us, shapes our futures with dedicating care, with respect, honor, I invite our beloved principal, Srimati Anuradha Madam Garu, onto the stage. Please give them applause. Ma'am, we request you to please join us onto the stage. Let's welcome our principal with a big round of applause once again. Please be seated, madam. We are immensely privileged and honored to welcome a person who is not just successful but truly impactful and one of our school member, that is Yunam Sir Garu, onto the stage, please. Give big applause. Thank you, sir. Ma'am, I request you to share a few words with our little. అందరికీ, ముఖ్యంగా మా అతిథులైన మా పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. అలాగే మా చిన్నారులు చాలా జోష్గా ఉన్నారు, ఎండలో కూడా చాలా చాలా కూల్గా అనిపిస్తున్నారు. ఎస్, వీ డిడ్ ఎంజాయ్. ఎస్. సో మా ఆతిథ్యాన్ని ఆహ్వానించినందుకు, మీరు వచ్చినందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. సో గెస్ట్ కోసం యాక్చువల్గా ఇంత టైం డిలే అయ్యాము. ఈరోజు ముందుగానే రెడీగా ఉన్నాము. బట్ అయినా మా ముఖ్యమైన అతిథులు ఎవరంటే మా పేరెంట్సే. మీరందరూ రెడీగా ఉన్నారు కాబట్టి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. లేట్ అయినందుకు క్షమించండి. ఓకే. సో ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రామ్ ఎందుకు ఇంత ఎండలో అయినప్పటికీ మేము అరేంజ్ చేస్తున్నామంటే, సో ఇయర్ అంతా పిల్లలు కష్టపడి చదువుతున్నారు. వాళ్ళని మనం ఏదో విధంగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి వాళ్ళని తిట్టో, కొట్టో, భయం పెట్టో, మంచిగానో, బుజ్జగించో, ఏదో రూపంలో వాళ్ళని మేము చదువు అని చేస్తున్నాం. బట్ ఎవరికైనా సరే ఒక టైం అంటూ ఉంటుంది ఎంజాయ్ చేయడానికి. సో ఎవ్రీ టైం మేము చదువు అంటే వాళ్ళకు కూడా స్కూల్ మీద అఫెక్షన్ రాకపోవచ్చు. కాబట్టి మొత్తం ఇయర్ అంతా కష్టపడి చదివితే ఫైనల్ మంత్లో మాకంటూ ఒక యాన్యువల్ డే మేడం అలాట్ చేస్తారు. ఆ డే మేము చాలా ఎంజాయ్ చేయొచ్చు అని పిల్లలు మా మీద నమ్మకంతో మేము ఏం చెప్తున్నా వాళ్ళు బిలీవ్ చేసి మేము చెప్పినట్టుగా మా ముందైతే చాలా చాలా బాగున్నారు మా పిల్లలైతే. సో మోస్ట్లీ మేమైతే బాగున్నారనుకుంటున్నాం. బట్ మీ ముందు ఎలా ఉంటున్నారనేది పేరెంట్స్ మీటింగ్కి వచ్చి మీరు చెప్తే తప్ప మాకు కూడా కొన్ని తెలియవు. అంటే
ఇక్కడ మా చిన్నారులు డబల్ రోల్ యాక్ట్ చేయగలరు, సూపర్ హీరోస్. ఇక్కడ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఎలా అంటే మా ముందు ఒక రకంగా, మీ ముందు ఒక రకంగా ఉంటారు. ఇద్దరము టీచర్ అండ్ పేరెంట్ కంబైన్డ్గా కలిసినప్పుడు వాళ్ళ రియాలిటీ బయటపడుతుంది, అవునా? సో అందుకని మేము ఎవ్రీ టైం పేరెంట్స్ని ఆహ్వానిస్తుంటాం, పేరెంట్స్ మీటింగ్కి రండి. పేరెంట్స్ మీటింగ్కి రాలేని పక్షంలో ఇన్ కేస్ మీకు ఏదైనా వర్క్ ఉండొచ్చు, ఎందుకంటే అందరం వర్క్ చేసుకునే వాళ్ళం కాబట్టి, ఏదో ఒక టైంలో మీరు వచ్చి మీ చిన్నారులు ఎలా చదువుతున్నారు, ఎలా ఉన్నారు, అసలు టీచర్ల ముందు ఎలా ఉన్నారు, మీ ముందు ఎలా ఉంటున్నారో తెలియచేస్తూ అప్డేట్ చేయడం వల్ల పిల్లలు కొద్దిగా భయపడి మా పేరెంట్స్ ఏం చేసినా ఇంటికి స్కూల్కి వచ్చి చెప్తారు అనే వాళ్ళ భయంతో కొంచెం పిల్లల్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసమే మిమ్మల్ని సతాయించైనా సరే మేము మిమ్మల్ని రమ్మంటున్నాం. తయారయ్యారు. మాకు నంద్యాల నుంచి డ్యాన్స్ టీచర్ వచ్చారు. ఫస్ట్ భయపడ్డారు, చాలా తక్కువ టైం ఇచ్చారు మేడం, మేము ఎట్లా డ్యాన్స్ నేర్పించాలా అని. ఒక్కటే చెప్పా, మా పిల్లలు సూపర్గా ఉన్నారు, 2 సార్లు నేర్పిస్తే 3వ సారి నేర్చేసుకుంటారు మా పిల్లలు, ఆ కాన్ఫిడెంట్ నాకుందమ్మా, నువ్వు నేర్పించు అన్నాను. చివరికి 3rd డే తనే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్ మేడం, మీ పిల్లలు చాలా బాగున్నారు. ఈవెన్ సిటీలో ఉన్న చాలా స్కూల్స్లో గమనించిన దానికన్నా చాలా చాలా బాగున్నారు. సో మేము చెప్పిన టైంకి హాజరై మా మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ వచ్చి ఓపిక్గా ఇంత ఎండకు కూడా వచ్చి కూర్చొని ఇచ్చి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. And now, get ready to witness grace, tradition, and timeless the moment. It's expression, emotion, and also storytelling. And now, let's welcome our performers, our little performers. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्व
देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं खुले कहीं हम जैसे देखे ये जहां वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ जरा फैलाओ रंग नए दिखराओ चलो 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 नए ख्वाब बुन ले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए या बाल भिगोए ये बुद्धू बनाए हमने ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे खुद के सोचे आओ वक्त जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले बंद डब्बा गुल बंद दरवाजे खोल रे होगा बिंदास बोल रे मैं भी हूँ तू भी है ओ मैं भी तू भी हम सब मिलके बम चिक बम 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 దేదీప్య మమ్మీ వస్తుంది వస్తుంది నువ్వు ఏడవద్దు వస్తుంది మీ మమ్మీ వస్తుంది మామయ్య వచ్చారా మీ మామయ్య ఓకే ఓకే నువ్వురా దేదీప్య ఈరోజు నేనే నీ పేరెంట్ని ఓకే ఓకే ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పాలివు నన్ను నమ్ము ఎదురు చూపి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అది దేవుడా దేనలో పడే పిల్లడా దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జట్ట కట్టుకుంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంగున్నా గానీ అమ్మో లోన గంటలుగా జరిగింది నమ్ము దిమ్మ తిరిగి నా డిమాండ్ సెమ్మో
చూసాను చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే మొదగా మల్లె పువ్వు అడిగితే ముద్దగా పులపుతగా పైనుచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జత కట్టుకుంటివే వెలిదిట్ట నన్ను తీసి పట్టుకుంటివే గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే ఎంతకన్నా మంచి పోలికేలు నాకు తప్పలేదు కానీ అమ్మో ఇల్లవనేది బలుగమ్మో అంటుకున్నదంటే పోదు నమ్మో ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చుకుమ్మో ప్రేమ నా పలిదు నన్ను నమ్మో ఆహా వినసొంపుగా ఉంది. బాగా తెచ్చుకోగలిగాడు. ఇంకొంచెం ముందుకు పోగలిగితే తను నెక్స్ట్ సీట్ తెచ్చుకునేది నెక్స్ట్ ఛాన్స్ ఉంది. 9th 2 మార్క్స్ తక్కువ తననే. సో రియల్గా పోటీ పడినారు పిల్లలు. ఆ నార్మల్ సబ్జెక్ట్ కాదండి, నవోదయ అనేది చాలా డెప్త్గా ఉంటుంది. మరి దాంట్లో వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. ఈ పేటకు నేనే మేస్త్రి. మీరు కూడా పాడండిరా. ఈ పేటకు నేనే మేస్త్రి. నిరుపేదల పాలిట పెన్నిది. ఈ పేటకు నేనే మేస్త్రి. నిరుపేదల పాలిట పెన్నిది. కాయ కష్టం ఎరుగని వాళ్ళకు కబద్దాలు గట్టి. ఓ నేనే మేస్త్రి. ఓ నేనే మేస్త్రి. ఎయిరా మ్యూజిక్. ఇలా అయ్యారు అందరూ. అదే అలా కట. 1 2 ఇదిగో పాట. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, ఈ కళ్ళు పేలిపోను చూడకే మేరే సార్ లేడీస్ వైజ్ లో మస్తు వాడతారు సార్ అన్న. అవు ఊకోరాబోయ్ మజా చేస్తున్నా. పాడరా. మజా చేస్తుండు సార్. పాడు. ये किसकी है आहट, ये किसका है साया, हुई दिल में दस्तक, यहाँ कौन आया. हम पे ये केसरी हरा रंग डाला, हम पे ये केसरी हरा रंग डाला.
కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టదాన్ని సెవలి రకన చుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాణక్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు. బా కంత సీరియస్ ఉన్నాడా? జోకేసి ఉన్నావాడా? పడదు మనము మనదను మాటే అన్నని ఎదుటాన రాయే. అయ్యో రాజారాజు క్షమించండి. రాజాది రాజాలు నేను చెప్పేశాను. ఎవర్రా రాజు? ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది? మహారాజా వచ్చే దారిలో పులి ఎదురైంది. అటువైపు పులి, ఇటువైపు నేను. అది మహాముల మొహం పెట్టి మీ ఆవు అన్నది మహారాజా. మీకేం పోయే కాలం వచ్చిందిరా ఇంత ఆలస్యంగా వచ్చారు? మంత్రికి పిల్లి ఎదురైతే మాకేమైనా పులి ఎదురుతుంది మహారాజా. మాకు కూడా పిల్లి ఎదురైంది. ఏం వెటకారంగా ఉందా? క్షమించండి మహారాజా. రాజ్యంలో మన గురించి ఏమనుకుంటున్నారు మహామంత్రి? మీరు ఎక్కడ లేని మహారాజా అంటున్నారు మహారాజా. అది బయటపడే, అది ఇంట్లోని చెత్త. ఇంకా మీరు మగుటం లేని మహారాజా అంటున్నారు మహారాజా. ఇది కూడా చెత్తేనా? నాణ్యాలు రావి. రాజుల కంటే రాజులు అంటే దేవుడు. తీసుకో. నీలాంటి మంత్రిని నేను ఎక్కడ చూడలేదు. నువ్వు నన్ను పొగిడినందుకు నీకు కానుక ఇచ్చాను. నేను నిన్ను పొగిడినందుకు నువ్వు కానీ నాకు కానుక ఇవ్వాలి కదా మహారాజా. నీలాంటి సేనాపతిని నేను ఎక్కడ చూడలేదు. నువ్వు నన్ను పొగిడినందుకు నేను కానుక ఇచ్చాను. నువ్వు కానీ నాకు కానుక ఇవ్వాలి కదా. అంటే అంతే మరి మహారాజా. మహామంత్రి లేఖ వచ్చింది. మహారాజా పక్క దేశం నుంచి లేఖ వచ్చింది. ఏమిటుంది? దమ్ముంటే యుద్ధానికి రా అనేది మహారాజా. ఎంత ధైర్యం వాళ్ళకి దమ్ముంటే యుద్ధానికి రా అని రాస్తారా? రాయ్ లేఖ రాయ్. ఏమని రాసింది? దమ్ముంటే యుద్ధానికి రా. రాయ్ లేఖ రాయ్. రా అన్నారు కదా, లేదు అని రాయ్. మహారాజా ఒక్కసారి వెళ్దాం మహారాజా. సరే. రాత్రంలో పీటపై కూర్చున్నట్టు ఇట్లా కూర్చున్నారండి. వచ్చి సింహాసనం మీద కూర్చోండి మహారాజా. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కాదు రాజు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మహామంత్రి. బాగానే తగ్గి తిరిగి వచ్చి సింహాసనం మీద కూర్చోండి మహారాజా. అటులనే మహామంత్రి, మొన్న మనము పక్క దేశానికి భోజనానికి వెళ్ళాము కదా. అక్కడ రాజు సింహం తల బొమ్మపై నెమరుతున్నారు. నేను అలా నెమరవలను. అయితే తక్షణము సింహం తల బొమ్మను తెద్దాం. బొమ్మను నెమరటంలో మజా ఏమున్నది? నాకు నిజమైన సింహం తల కావాలను. ప్రభు, నా మాట శాసనం.
ఏమంటారు మంత్రి గారు? పక్క అంగడిలో బెల్లం ముక్కను తీసుకుని వచ్చినంత ఈజీగా సింహం తలను తెమ్మంటారు. అలా అయితే ఒక ఆలోచన వచ్చింది. అలా అంటారా? అలానే. అనుకుంటారా? వెళ్ళి దీనికి రంగు వేయించు. మహారాజా, మీకోసం బహుమానం సింహం తలను తెచ్చాము. ఇలా ఉంది. అది మహారాజా, మేము తాన్ని చంపేటప్పుడు ఆయన నన్ను చంపద్దు అని చంపద్దు నన్ను చంపద్దు అని చంపద్దు అని బతిమాలో తినేటప్పుడు మేము దాన్ని చంపేశాం మహారాజా. ఓహో అలాగా. కానీ దానికి బొచ్చు ఉండాలి. మహారాజా, దీనికి బట్టతల ఉంది. సింహానికి బట్టతలనా? అవును మహారాజా, ఇదిగో నాకుండి చూడండి. నా సింహాసనం పక్కన పెట్టండి. పక్క దేశం నుంచి యుద్ధానికి రా అని రాసి పంపించారు మహారాజా. ఎంత ధైర్యం వాళ్ళకు! వెళ్దాం పదండి. ఇటుకొద్దులే మహారాజా, రండి యుద్ధానికి. వద్దు, ఇప్పుడు యుద్ధాలు వద్దు. చలికాలం, నేను ఉదయాన్నే లేవలేను. వద్దు. సరే, వేసవి కాలానికి వస్తాం. సరే. మహారాజు, ఇప్పుడు వేసవి కాలం వచ్చింది. దా యుద్ధానికి. మహామంత్రి, ఖడ్గాన్ని తీసుకురావండి. యుద్ధానికి సిద్ధం రావండి. మహామంత్రి, మీ రాజు ఏంది ఇలా చేస్తున్నాడు? ఆయనకు కళ్ళు కనబడవు మహామంత్రి. మీ రాజు ఏంటి అనుకున్నాడు? ఆయన తొందర నిద్ర వస్తుంది. మహారాజా లేయండి, యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయింది మహారాజా. మీరు గొడవ పడడం వల్ల నష్టాలే, లాభాలు లేవు. అయితే మేము ముందు భవిష్యత్తుకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఏమి చేస్తున్నారో చూద్దాం. ఈ సలహా ఏంటో బాగుంది, వెళ్దాం పదండి. సరే. కుట్ర మహామంత్రి, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు? చూశారు కదా మహారాజా, మీరు అక్కడ యుద్ధం చేస్తుంటే వీళ్ళు చరవాణిలో యుద్ధం చేస్తున్నారు. మనం కలిసి కట్టుగా ఉందాం. సరే మహారాజా. భవిష్యత్తు, ఇప్పటి నుంచి భవిష్యత్తు మార్చుదాం. సరే. భవిష్యత్తు, ఇప్పటి నుంచి భవిష్యత్తు మార్చుదాం. సరే. చూడండి.
ఓకే కళ్ళు రెండు కబడ్డీ ఆడేనే కొక్కరొక్క బాడీలో కొడి వెడకి పాడనే సింగారి సింగదాన నీ ఇంటి దారిలోన పసోడై పాడుకోనా రింగా రింగా బిర్యాన చేరుకోనా నీ ముందు తెలుసుకోనా చేసి ఎత్తుకోనా బంగారంగా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉండాలే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే ఓరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు పుచ్చుకుంటా రాత్రి పగలో నారాని నువ్వేలే शरारत सिखामा जब नैना लड़ामा तन्नू शरारत सिखामा जब नैना लड़ामा Give big applause, Nana. Give claps to them. In Star Junior Level 1, Devavarshita from 3rd class. She is also got merit. Lakshmi Narasimha, 2nd class, and Jitendra from 2nd class. Okay, next get ready. Junior level 2 juniors. D Riyaj from 4th class. S Riyaj from 4th class and Sivacharan from 4th class. Manmita from 4th class. Claps big. చూడండి రా అదే కూర్చోరా కూర్చోరా కూర్చోరా. మీ ముందు మీ పేరెంట్స్ ఉన్నారా?
No, nothing. Are you ready? Let's start. +2, +3, +1, +2, -3, -5, -2. ఎస్ వెరీ గుడ్. నేను రాంగ్ చెప్పాను, అక్కడ లేదు వాళ్ళకి, కానీ వెంటనే ఏం చెప్పేశారు? లేదని చెప్పేశారు. అంటే జడ్జిమెంట్, అంటే అక్కడ లేదు అని కన్ఫర్మ్ చేసి చెప్పేశారు. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 0. ఎస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. +2, +2, -3, +2, +5, -8, +2, +2, -3, +5, -1, -5, +2, +2, -3, +5, -1, -5, +3, -2, -1, +2, +2, -3, -1, +5, -5, +2, +2, -2, -1. What is answer? 1. వాళ్ళ స్టెప్పే ఎక్కువ చెప్పలేదు కొన్ని వాళ్ళ ముందు. ఎస్ సరే. నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్. +4, -2, -1, +3, -4, +5, -3, -1, +4, +2, +2, -7, +5, +2, -8. Answer 1. Very good. మంజరి మాయమ్మ పేరు తలవనోడు వేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ గచ్చ గడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మాట్లాడేది శివమూర్తి విగణనాథ శివమూర్తి విగణనాథ శివుని కుమారుడవు గణనాథ శివుని కుమారుడవు గణనాథ సిరికి హరికి మనువంట సిరికి హరికి మనువంట బళరే అనరాజనమంత బళరే అనరాజనమంత కల్కలు మట్టు కచ్చి కట్టి చిందు కొట్టి జగమంతా అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే సుది ముదిరే ముదిరే మురిపాలు మకి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మకి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురైందిగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే
ముద్దుగా ఇస్తవా ప్రియతమా ఈ హాయితో ప్రేమ ఫలితమా ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్దా రే జోష్ ఎక్కడ PG Vishnu remix.
అడిషనల్ మేడం చాలా తక్కువ టైంలో 4 డేస్లో పిల్లలు ఇంత బాగా నేర్చుకున్నారంటే వాళ్ళకు కూడా టాలెంట్ చాలా ఉందన్నమాట. వెరీ గుడ్ నాన్న. ఏడి విడు. అరే సుశాంత్ ఏడున్నావురా? ఇక్కడ ఉన్నానక్క. అక్కడేం చేస్తున్నావురా? మన పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంది. అక్కడ జోస్ అనుకుంటున్నావు అక్క. అసలైన జోస్ పేరెంట్స్ మధ్యలో ఉంది అక్క. రా ఇక్కడికి వచ్చి చూపిద్దురారా. పిల్లల మధ్యలో రా రా రారా నీ పర్ఫార్మెన్స్ చూపిద్దురా ఇక్కడ. మా పిల్లలకే పోటీకి వస్తారా మీ పేరెంట్స్? సరే చూద్దాం. పేరెంట్సా పిల్లలా ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుందో చూద్దాం రా. సరే. సో లెట్స్ వెల్కమ్ 1 2 3 సాంగ్ బై థర్డ్ క్లాస్ గర్ల్స్. రెచ్చిపోండి గర్ల్స్, మనమే గెలవాలి పేరెంట్స్ మధ్యలో. தமிழ் தெரியாதா? ஹிந்தில 1 செகண்ட். चांद को घूंघट के नीचे छुपा के लाई तेरे लिए दुनिया से नजरें चुरा के। पीछे तू आगे मेरे खाई, तू ही बता जाऊं मैं कहाँ, मुझको दुआ किसकी लगी भाई, आके बता रहा हूँ जो यहाँ। इल्ले फिकर आजा इधर, बीट पे लगा ले तू ठुमका। 1 2 3 4 get on the dance floor. 1 2 3 4 get on the dance floor. Booty shake the hardcore shoulder. Hit it with the body, hit it with the give me some more. 1 2 3 4 get on the dance floor. Booty shake the hardcore shoulder. Hit it with the body, hit it with the give me some more. ఇక్కడైతే ఈ పర్ఫార్మెన్స్ చూసి తగ్గాల్సిందే.
ఎక్కడైనా పేరెంట్స్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్కి తగ్గాల్సిందే. కానీ ఇప్పుడు వచ్చేదానికి మీరు నమ్మకండి. మీరు ఎన్నో చెప్తారు, రే అది తినద్దురా ఇది తినద్దురా హెల్త్ పాడవుతుందని. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు మీకే నీతులు చెప్తారు చూడండి. చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ కాస్ట్యూమ్ బై ఫస్ట్ క్లాస్ బాయ్స్. Hi friends, I am Egg Good Food. Hi, I am Mr. Egg. Don't find I am just Egg City. I am too healthy food. Thank you. Hi, Mr. Burger. Bad food. Inserted Sonil oil. Thank you. Hi friends. My name is Milk. Good food. Thank you. Children, my noodles told me and prefer noodles. I am faster than her homework. I tasty min beauty but her homework. Thank you all. Good morning to all. Good evening to all. My name is Tomato. Tomato, good food. Hi everyone. I am Mr. Tomato. So red and shiny. I make your skin glow like a hero. Hi friends. My name is Pepsi. Pepsi bad food, bad drink. So sweet, cool, and healthy drink. Thank you to all. Good afternoon to all. My name is Carrot. Hello, I am a super carrot. Eat me. And you can see even in the dark. I make your eyes sharp like an eagle. Eat me daily and say bye bye glasses. Thank you. To all. My banana. My name is Banana. Hello everyone. So soft, sweet, yellow color, very good. Hello, I am Samosa. Samosa is a bad food. Bad food in samosa. Unhealthy food. Thank you to all. Cigarette. Hello, I am cigarette. Say no to me and be healthy.
ఉంటుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అంతే, ఎక్కువ లేదు. మిమ్మల్ని కూడా మేము ఇబ్బంది పెట్టాము. సో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన రాజేష్ సార్ గారికి పాపం చాలా టైం స్పెండ్ చేశారు రియల్గా మన స్కూల్కి వచ్చి. సో మన అతిథుల్ని గౌరవించడం మన ఆచారం కాబట్టి మా స్కూల్ తరఫున సార్ని చిరు సత్కారం చేయాలని కోరుచున్నాం. సార్ రాజేష్ సార్, వెల్కమ్ టు అవర్ స్టేజ్ సార్. మా బ్రదర్ లాంటి వారు, మాకు ఏదైనా చిన్న హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉంటారు. మన స్కూల్కి కూడా మంచి హెల్ప్ చేస్తున్నారు సారు, సజెషన్స్ ఇవ్వడం కానీ ఏదైనా కూడా. సో మనం మర్యాదగా మనం ఈరోజు ఆలోచించారు, చాలా డల్ అయ్యారనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే అందరికి మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది అనిపిస్తుంది కదా. నాకాడ ఒక ఐడియా ఉంది. ఏంటది? ఇప్పుడు ఎట్టా సమ్మర్ కదా, సమ్మర్ కన్నా ఇంకా గట్టిగా హాటర్ పర్ఫార్మెన్స్. ఏంటది? హాట్ పర్ఫార్మెన్స్ తెద్దామంటున్నావా? అర్థమైంది, నీ బాధ ఏంటో అర్థమైందిరా. వీడేమంటున్నాడంటే ఇది ఎలాగో సమ్మర్ కదా, వేడెక్కుతుంది కదా, అయినా పర్లేదు మీకు పనిష్మెంట్ గా ఇంకా హాటర్ పర్ఫార్మెన్స్ తేబోతున్నాము. సో లెట్స్ వెల్కమ్ 5th క్లాస్ గర్ల్స్ అండ్ బాయ్స్ కపుల్ డాన్స్. மூடி வைக்கிற கல்லும் தூரம் வைக்கிற சொல்லும் தாவி அள்ளிக்க சொல்லும் இது கூட தெரியாதா? GPT ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటి హాయ్ డ్రెస్సులు కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్ నాగంటూ లేని నిస్వారి పడిపోనా ఏంటి ఆయ్ కారేమో పెన్సి ప్యారేమో చెన్సి స్టోరీ మొదలెట్టేద్దామా? భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలమా వైరలోకి రీలుమా భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలమా వైరలోకి రీలుమా భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలమా వైరలోకి రీలుమా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటి హాయ్ డ్రెస్సులు కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ భాయ్
పట్టభద్రులు, ప్రైమరీ పట్టభద్రులు. సో కంప్లీటెడ్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు 6th క్లాస్ హైయర్ సెక్షన్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక సింబాలిక్గా గ్రాడ్యుయేషన్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకేనా? కంగ్రాట్స్. కవర్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రాను బొంబాయికి రాను అంటూ ఇక్కడికి వస్తున్నారు, రావట్లేదు కదా, ఇక్కడికి వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ రాను బొంబాయికి రాను టీమ్.
My friend shows good manners in but school is not only teachers. It studies but only teachers. Manners and ethical values are more important. And respect also. Thank you. Thank you. Have a nice day. ఏం రా చాక్లెట్లు ఇవ్వాలా మీకు ఎట్లా? ఓకే, తూనీగలు కాసేపు రెస్ట్ తీసుకున్నాయి, ఇప్పుడు డాన్స్ చేసి. ఏ బుజ్జి కూర్చోరా.
కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటిగా పిల్ల అరే కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటిగా పిల్ల దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటిగా పిల్ల కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటిగా పిల్ల గజల పట్టిలిస్తివో గాజులిచ్చి పిట్టల పెస్తివో ఒక్కరలు పై పూస్తివో నీ ముద్దుల ముద్దరలేస్తివో సందడి వాలే వస్తివో సబ్బులంగడి తీసుకుపోతివో దండ కడియాల్ అర్రర్ర దస్తి రుమాల్ దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు కున్నావు లేరు పిల్లగా కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటిగా పిల్ల నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే మెరుపు నీ చురుకు చూపులో చేరిందే గడప కట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే శ్రీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో శ్రీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో గాజుల సప్పుడు గాజు పడక గజ్జల సప్పుడు రో అర్రే గాజుల సప్పుడు గాజు పడక గజ్జల సప్పుడు రో సప్పుడు కాదు పడుక కొమ్ముల సప్పుడు నిలబడితే లాభం ఏదో దూరగ్రహం ఎలియన్లగంటి ముట్టనంటే పాపం కుదురుతది మనిషన్నాక కసగడ పోషణంటూ లేకుంటే అడపాతలపై సున్నే లేకపోతే మాడిపోత నీలో ఫిలమెంటే వాట్ ఈస్ దిస్ బ్రేక్? లెట్స్ డూ ద వింటేజ్ బ్రేక్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది.
पे बैठे अड्डा दो बेस्ट लेसी बोले बोले पापा लेसी बोले बोले पापा రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేస్తే లేసి పోతే పోతే పోపట లేసి పోతే పోతే పోప చెట్టు మీద మ్యాంగోలో వెంట పక్క ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే వచ్చి మ్యాంగో కోస్తే లేసి పోతే కన్నే కొట్టాబంటే లేసి పోతే ముద్ద పెట్టాబంటే లేసి పోతే చెయ్యి పట్టాబట్టి లేసి పోతే రా ఏమన్నారు ఇరే బాస్ కొట్టేస్తున్నారు పడుద్ది స్టెప్ వేస్తే భూకంపం దమ్ 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 ఫ్లోర్ లే ఆఫ్ టేక్ ఆఫ్ పోతున్నా లే ఆఫ్ హోప్ ఎక్కుతున్నా టేక్ ఆఫ్ వారే జరుగుతున్నా టేక్ ఆఫ్ లేట్ అయినా టెక్లేంగే సాలా చూసినా లే చాలా పర్ఫార్మెన్స్ కదా మోకాళ్ళు అరిగిపోవా ఇప్పుడు ఈ సాంగ్ పెడితే నా సీడ్ అరిగిపోదా ఇంతకు నా పేరు చెప్పలేదు కదూ నా పేరు భుజం భుజం అంటే ఏ భుజం కాదండి భుజంగం అని అంత పెద్ద పేరు పిలిస్తే నా నాలుగు ఎక్కడ అరిగిపోద్దని భుజం అనే పేరు పెట్టుకున్నా ప్లాస్టర్ వేసుకొని మరీ కొడతాను మొత్తానికి ఇలాజిక్ అర్థం కావట్లేదే నీ పేరు అలివేరి అమ్మ తయారు అని పిలిస్తే నా స్వరపీఠకం మరిపోదు మీరు పిలవడమేమో కానీ చూసే వాళ్ళంతా నిన్ను జేజినేమో అని నన్ను నానమ్మ అని పిలుస్తున్నారు
సరే కానీ నా న్యూస్ పేపర్ వచ్చిందా? ఉంది ప్రభు. మహానుభావుడు ఎవరైనా ఈ లోకంలో నిన్నటి న్యూస్ పేపర్ ఇవాళ చదువుతాడా? అమ్మత్తా నీకు లాజిక్ అర్థం కావట్లేదే. నిన్నటి పేపర్ నిన్న కొంటే 5 రూపాయలు, అదే నిన్నటి పేపర్ ఇవాళ కొంటే 10 రూపాయలు. మహానప్రభు మీకో దండం. ఇదిగోండి మీ న్యూస్ పేపర్. నాన్నగారు, అమ్మా ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు వచ్చాను నాన్న. కాలింగ్ బెల్ కొట్టొచ్చు కదమ్మా. నాన్న, కాలింగ్ బెల్ కొడితే స్విచ్ అరిగిపోద్ది నాన్న. కరెంటు బిల్లు పెరిగిపోద్ది నాన్న, పెరిగిపోద్ది. అమ్మా ఎప్పుడొచ్చావు? ఇప్పుడు వచ్చానమ్మా. అల్లుడు గారేరమ్మా? వెనకాలన్నారమ్మా. అయ్యో వెనకాల లేరు కదమ్మా. అమ్మా వెనకాలంటే నా వెనకాల కాదు, వెనకాల బండితో వస్తున్నారని. ఏదోలే. అల్లుడు గారు ఏం తింటారు? ఏం కర్రీ చేయమంటావు? అమ్మత్తా మీరు వెళ్ళి అమ్ముకోండి. ఏమంటివి వంట చేస్తావా? ఎంత మాట ఎంత మాట. అలనాడు ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పలేను కానీ నా స్వరపీఠక మరిగిపోద్ది. కానీ నా భవిష్యవాణి బుక్. ఇదిగోండి మీ భవిష్యవాణి. ఏంటి నాన్న ఇది? ఏ గుళ్ళో ఏ ప్రసాదం పెడతారో, ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ అన్నదానాలు చేస్తారో 365 పర్ఫెక్ట్ షెడ్యూల్ తో రాసిందమ్మా ఈ భవిష్యవాణి బుక్. నాన్న వెళ్ళేటప్పుడు ఈ బుక్ నాకు జిరాక్స్ చేసిస్తావా? ఎందుకమ్మా డబ్బులు ఖర్చు, నేనే స్వయంగా రాసిస్తానులే. అమ్మో నాన్న, పెన్నులో ఇంకా అయిపోద్ది నాన్న. అమ్మా అప్పుడప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలమ్మా, లేకపోతే ఈ పాడు జనం మనల్ని పిసినారోళ్ళు అనుకుంటారమ్మా. చిచి, మీ నాన్న కూతుర్ల పిసినారితనం ఏంటో. గోవిందుని గుడి నుంచి దద్దోజనం కాక ఫిష్ బిర్యానీ తెచ్చారా? గోవిందు గుడి నుంచి తేవడం ఏంటండి? గోవింద గుడి కాదు, గీతా గోవిందం జీ తెలుగులో వస్తుంది, అది చూస్తూ తిందామంటున్నారు నాన్నగారు. సరే అలా అయితే ఓకే, మీరు ఇంతలో మసాలాలు రెడీ చేసుకోండి. మసాలానా? వామ్మో. అయ్యో అల్లుడు గారు. శవాని నా లైఫ్ టర్న్ అయిపోతుందా? సోమవారం శనివారం ప్రసాదం, మంగళవారం పెరుగన్నం, ఈరోజు స్పెషల్ ఏంటి అత్తయ్య? నన్ను భవిష్యవాణి తీసుకో. సరేలే, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. ఈరోజు స్పెషల్ పులిహోర, రేపు స్పెషల్ దద్దోజనం. కరెక్ట్. దీనివల్ల అంటే మీరు నాకు హెల్త్ కాన్షియస్ అని రోజు గుళ్ళో ప్రసాదం పెడతారు. మీరు అలా సిగ్గుపడితే బాగుండదు కానీ వెళ్ళ మూల కట్టు ఉంది చాప. నేను తినాలి ఫస్ట్. నాలుక లేదన్న అల్లుడికి మోసం చేసి రోజు గుళ్ళో ప్రసాదం పెడుతున్నారు. ఓకే థ్యాంక్ యూ చెప్పండి. ఓకే డాక్టర్స్ ఎక్స్చేంజ్ అవ్వాల్సి వచ్చింది, అది నేనే చేయించా కాబట్టి నేనే చేయాల్సి వచ్చింది. అంతేగాని అలాంటి ఆయనకి ఇలాంటి అందమైన అందగత్తి ఎలా వచ్చింది చెప్పండి? అది కూడా నా కూతురు నాకన్నా అందంగా తక్కువ ఉంది. మరి సారీ, థ్యాంక్ యూ. క్యారెక్టర్లో నుంచి ఇంకా బయటికి రాలేదు. ఇంతవరకు పేషెన్స్గా వచ్చి ప్రతిదీ చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ వరకు ఉన్నారు. మెయిన్గా నేను చూసిన వరకు అయితే ఆ బామ్మ అయితే ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు. అంటే మీరందరూ ఉన్నారు కానీ స్పెట్స్ పెట్టుకొని, అందుకే నాకు బాగా గుర్తుండిపోయింది. అవ్వ మాత్రం ఫస్ట్
ఓకే మేడం, మిడిల్లోకి వచ్చి. ఓకే మేడం. ఇక్కడ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ వారికి ధన్యవాదాలు, ఎంతో ఓపిక్గా మ్యూజిక్ అరేంజ్ చేసినందుకు. ఇంకా నెక్స్ట్ వీడియోగ్రాఫర్ మీరు చాలా ఓపిక్గా నిలబడి ధన్యవాదాలు కుమార్. అలాగే మా ఆయమ్మ